హాయ్ అండి. ఈరోజు మనం హెల్దీ జ్యూస్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి బీట్రూట్, క్యారెట్స్. ఇవి చూసుకోండి, ఒకరికైతే కనుక హాఫ్ బీట్రూట్ సరిపోయింది, 2 క్యారెట్స్ సరిపోతాయి. మా పిల్లలకు కూడా కలిపి కాబట్టి 1 బీట్రూట్ 3 క్యారెట్స్ వేస్తున్నాను. ఇది మంచి బెల్లం, ఓకేనా? ఏమంటారో దీన్ని, నల్ల బెల్లం అంటారో మరి ఏమంటారో తెలియదు, కానీ బెల్లం మట్టికి మంచిది. ఒక చిన్న అల్లం ముక్క, యాపిల్ కావాలంటే వేసుకోండి, యాపిల్ ఒక హాఫ్ వేసుకోవచ్చు. నా దగ్గర యాపిల్ లేదు. దీన్ని మనం పీల్ తీసేసుకొని, దీనికి పీల్ తీసేసి అన్నిటికీ శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంక ముక్కలు చేసి తెచ్చేసాను. దీన్ని జార్లో వేసేసుకుంటాను. మీ ఇష్టం, ఏ జార్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం తక్కువ పోసుకొని తిప్పేసిన తర్వాత నేను వాటర్ కలుపుకుంటాను. జ్యూస్ జార్ తెప్పించలేదండి, ఉన్న వాటితోనే వాడుకుంటున్నాను. ఇదిగోండి, ఇది మేము చిన్నపిల్లలు కదా, అంటే నలుగురు తాగుతాము, చిన్నపిల్లలు కాబట్టి 3 లెక్క వేసుకుంటున్నాను. వాళ్ళిద్దరు చిన్నవాడు కదా మా పిల్లలు, 3కి సరిపడా ఇది. బెల్లం కూడా వేసుకుంటున్నాను, ఇందులో హాఫే వేసుకుంటున్నాను, ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో కూడా, బీట్రూట్ క్యారెట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా మనకి. కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటున్నాను, తర్వాత కలుపుకుంటాను. ఇంకా ఇదిగో గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇదిగోండి, దీంట్లో మీరైతే వాటర్ కొంచెమే పోసుకోండి, ఒకరికైతే కనుక ఎక్కువ అవసరం లేదు. లైట్గా పోసుకొని, నలుగురు అని చెప్పాను కదా, కొంచెం ఇలా తిప్పేసేసి 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ వాటర్ పోసాం కదా, కాస్త పట్టేసింది. 2 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఇదిగోండి, ఇలాంటిది తీసుకోండి, స్ట్రైనర్ ఎలాంటిదైనా పర్లేదు. ఇలా ఉంటే చక్కగా చిన్నగా ఈజీగా ఉండిద్ది. నేను ఏం చేస్తానో తెలుసా, ఇట్లాంటప్పుడు ఎక్కువ టైం పడుతుందని పప్పు మ్యాష్ చేసేది ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఒత్తుదా. ఎక్కువ పొద్దున పూట చేస్తానండి, తెల్లవారుజామున లేసి. పొద్దున పూట అయితే పిల్లలకి ఖాళీ కడుపుతూ ఉంటారు కదా, చక్కగా బ్లడ్కి పట్టేసిద్ది. ఇది బ్లడ్ పట్టిద్ది మనకి, ఉన్న రక్తం మనకి ప్యూరిఫై అయింది, ఓకేనా? కానీ బీట్రూట్ అందరూ అంతం ఎక్కువ తీసుకోకూడదు, రోజు తీసుకోకూడదు అంటున్నారు. అందుకే హాఫ్ అన్నాను. రోజు మార్చి రోజు తీసుకోండి, ఓకేనా? ఒకరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూసు, ఒకరోజు ద్రాక్ష దానిమ్మ, హాఫ్ ద్రాక్ష హాఫ్ దానిమ్మ. ఇలాగే కొంచెం లైట్గా. ఎక్కువ బెల్లం, ప్రెగ్నెంట్ వాళ్ళైతే అసలు బెల్లం ఎక్కువ వేసుకోకండి, బెల్లం కూడా కొంచెమే వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అసలు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాలలో కూడా పంచదార వేసుకోవద్దు అన్నారు. మళ్ళీ అంటే మనకి లోపల పిల్లలకి ఈ మధ్య చిన్నప్పటి నుంచి షుగర్స్ అలా వస్తున్నాయి కదా, పాలలో కూడా నన్ను పంచదార వేసుకొని ఇలా సెకండ్ ప్రెగ్నెంట్ దగ్గర నుంచి. ఇంక ఇవైతే లైట్గా వేసుకునేదాన్ని, ఎక్కువ పంచదార యూజ్ చేసేదాన్ని కాదు. అందుకని ఇది ఒకరోజు ద్రాక్ష దానిమ్మ, ఒకరోజు తాగండి. ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి, ఏదైతే జ్యూసెస్ మీకు నచ్చినాయి ఇది మటుకి రోజు మార్చి రోజు తీసుకోండి. ఇది మనకి చాలా మంచిది. నేను ఇప్పుడు కాదండి, అంతకు ముందు చెప్పాను కదా, నేను తాగాను. మనకి స్కిన్లో గ్లో వచ్చింది, ప్లస్ బ్లడ్ ప్యూరిఫై అయ్యి మనకి తలకాయ నొప్పులని, నడుము నొప్పులని, బాడీ చక్కగా రక్తం చక్కగా ఉంటే రోగాలు ఎందుకు వస్తాయి? రావు కదా. దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంది. సాయంత్రం పూట పొద్దున్నే పరగడుపుని తాగలేము అనుకున్న వాళ్ళు మటుకు స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోండి. ఇది ఒకరోజు ద్రాక్ష దానిమ్మ, ఒకరోజు అట్లా రోజు మార్చి రోజు తీసుకుంటే మటుకి
ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మంచిది. నార్మల్ వాళ్ళకి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలకు కూడా కంటికి మంచిదండి ఇది. మా అబ్బాయికి, మూడో అబ్బాయికి స్పెట్స్ ఉన్నాయి, అందుకని నేను ఇస్తాను. నేను పరగడుపునే ఇస్తాను వాడికి, ఎందుకంటే సాయంత్రం పూట నాకు ఏమన్నా పెట్టాలన్నా స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, పెట్టడానికి ఇవ్వడానికి లేట్ అయిపోయింది. అందుకని పరగడుపున వీళ్ళు ఇన్ని తాగరండి, హాఫే తాగుతారు, ఒక టానిక్ లాగా. ఫస్ట్లో నేను గొడవ చేసేవాళ్ళు, నాకు వద్దు అని. కంటికి మంచిదయ్యా, మంచిది, గ్లో వచ్చింది స్కిన్ అనగానే వాళ్ళు కూడా తాగుతున్నారు. మీ పిల్లలకు కూడా, చిన్నపిల్లల కానించి ఇవ్వండి. మారం చేస్తే చెప్పండి, బాగా కలర్ వస్తారు, హెయిర్ కూడా గ్రోత్ అయిద్దండి. ఓకేనా, హెయిర్ బాగా పెరిగిద్ది అది ఇది అని చెప్పి శుభ్రంగా చిన్నపిల్లలకు కూడా తాగిస్తే మీరే చూస్తారు. 15 రోజులు తాగి చూడండి, 15 రోజుల్లో మీలో మార్పు వస్తుంది. ఓకేనా, తగినా ఇదిగోండి. బెల్లం కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం బాగా స్వీట్గా ఉంది, ఎందుకంటే నేను బెల్లం తక్కువ వేసుకుంటాను. ఇవాళ వీడియో చూపించడానికి కొంచెం ఎక్కువ పడ్డట్టుంది, బాగా తీయగా ఉంది. ఈ బెల్లంలో స్వీట్ ఎక్కువగా ఉండిద్దండి, కొంచెం తగ్గించి వేసుకోండి, అసలు వేసుకోకపోతే ఇంకా మంచిది. ఇంకో చెప్తాను, ఎలాగో చేశాను కదా చూడండి. ఇది వేస్ట్ ఉంది కదా, ఇది మనకి స్కిన్కి, ఇందులో మనం ఏం వేసాం, బెల్లము ఇదే కదా, చక్కగా వేస్టేజ్ని ఇట్లా స్కిన్ గ్లో కూడా వచ్చింది. ఫ్రూట్సే కదా. క్యారెట్ కూడా అండి, మనకి క్యారెట్, పచ్చి క్యారెట్ కొంచెం ఇలాగే ఇలా కొంచెం పొలుగ్గా వేసుకొని, కొంచెం తేనె వేసుకొని ఫేస్ కానీ, హ్యాండ్స్కి కానీ, నెక్కి కానీ అప్లై చేసుకుంటే చక్కగా మురికంతా పోయి గ్లో వచ్చింది. ఈసారి యూస్ చేయండి. బీట్రూట్ అంటే తక్కువ కదా మనకి స్కిన్కి యూస్ చేయడం, క్యారెట్ బాగా నేను ఎక్కువ ఎప్పుడన్నా వాడేదాన్ని, పపాయ కూడా వాడేదాన్ని. పపాయ, తేనె, క్యారెట్, తేనె, అరటిపండు, తేనె కలిపి కూడా యూస్ చేసేవాళ్ళం అండి. ఓకేనా, ఎవరన్నా ట్రై చేయండి. బాయ్.